రంగారెడ్డి జిల్లా నార్సింగిలో పశు సంక్రాంతి జాతర ఘనంగా జరిగింది. ఏటా సంక్రాంతి తరువాత వచ్చే సెకండ్ ఫ్రైడే రోజున పశు సంక్రాంతి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ వేడుకను నిజాం కాలం నుంచి వైభవంగా జరుపుతున్నట్లు నిర్వాహకులు చెప్పారు. గేదెలు, ఆవుల అమ్మకాలు, కొనుగోలతో పశు సంక్రాంతి ఒక్కరోజే లక్షల్లో బిజినెస్ జరిగింది. ఇక హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యాపారులు తమ గేదెలను అమ్మేందుకు పశు సంక్రాంతికి తీసుకొచ్చారు. ముందుగా అందంగా ముస్తాబించారు. జాతరలో పశువులను కొంటే అన్నింటా కలిసి వస్తుందన్న నమ్మకం ఉండటంతో ఒట్టినాగులపల్లికి చెందిన శ్రీశైలం యాదవ్ 10 లక్షలకు 4 పశువులను కొన్నట్లు నిర్వాహకులు చెప్పారు. కాలం నుంచి ఇక్కడ ఆచారం ప్రకారం ఇక్కడ ఎవ్రీ సంక్రాంతి సెకండ్ వీక్ సంక్రాంతి జాతర జరుగుతుంది. ఇక్కడ అంతా మన సీఎం గారు ఆదేశాలతోటి, మన ప్రకాష్ అన్న ఆదేశాలతోటి ఇక్కడ రైతులకు అందరికీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సంట అందరు రైతులు 2 రోజులు 3 రోజుల నుంచి ఇక్కడ వచ్చి అందరికీ విడిది భోజన ఏర్పాట్లు, మంచినీళ్ళు, ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ అవన్నీ చేయడం జరిగింది. ఇక్కడంతా పండుగ వాతావరణం ఉంది. మొత్తం మన చుట్టుపక్కల విలేజ్లే కాక ఇతర రాష్ట్రాల నుంచి పంజాబ్, హర్యానా, గుంటూరు, పంజాబ్ నుంచి, గుజరాత్ నుంచి ఇక్కడ బర్రెలు తెస్తారు. ఈరోజు బర్రెలు ఇక్కడ వ్యాపారం జరిగింది. 2 బర్రెలు కలిసి 2,10,000 హైయెస్ట్గా అమ్ముడుపోయడం జరిగింది. ఈరోజు నార్సింగంలో 4 బర్రెలు కొనడం జరిగింది. కావున ఇది మా తాతల లాంటి ముత్తాతల నుంచి జరుగుతున్న ప్రోగ్రాం కాబట్టి ఈరోజు అంగట్లో బర్రె కొనడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే మా తాత వాళ్ళు అప్పట్లో చిన్న బర్రెలు హర్యానా కానీ గుజరాత్ కానీ అటువంటి బర్రెలు పెట్టి ఉండే. ఈ జాఫరాబాద్ బర్రెడం ఫస్ట్ టైం కాబట్టి 1 ఇయర్ నుంచి జాఫరాబాద్ బర్రెలు యూజ్ చేస్తున్నాం కాబట్టి అదే దగ్గర ఈరోజు జాఫరాబాద్ బర్రెలు సతీష్ రెడ్డి గారు, గణేష్ రెడ్డి గారు, రాజేంద్ర రెడ్డి గారు తీసుకోవడం జరిగింది.